నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. నేను రవి. ఇప్పుడు అందరి చూపు అలాస్కా పైనే ఉంది. అలాస్కాలో ఏం జరగబోతుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడం కోసం అలాస్కాలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా అలాస్కా సమావేశం ఫలప్రదం అవుతుందన్న భరోసా వ్యక్తం చేశారు అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు. అలాస్కా నిన్న మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు అలాస్కా హాట్ టాపిక్ అయింది. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో అలాస్కా ఒకటి. అయితే అలాస్కా ఒకప్పుడు రష్యా భూభాగంలోనే ఉండేది. కాలక్రమంలో అమెరికా భూభాగంలో అలాస్కా ఒకటైంది. అయితే అమెరికాకు భౌగోళికంగా రాజకీయంగా అలాస్కా ఒక కీలక ప్రాంతం. అంతేకాదు, రష్యా సరిహద్దులకు అలాస్కా బాగా దగ్గరగా ఉంటుంది. దీంతో రష్యా అధినేత పుతిన్ రావడానికి వీలుగా ఉంటుందన్న కారణంతో అలాస్కా ప్రాంతాన్ని శాంతి చర్చలకు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా అలాస్కా సమావేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసాతో ఉన్నారు. యుక్రెయిన్పై దాడులు ఆపడానికి తాము చేసే ప్రతిపాదనలకు రష్యా అధినేత పుతిన్ అంగీకరిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. అలాస్కా సమావేశాన్ని ట్రంప్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా పుతిన్ను తాను ఒప్పించగలనన్న గట్టి నమ్మకంతో ట్రంప్ ఉన్నారు. అంతేకాదు, అలాస్కా సమావేశం తర్వాత యుక్రెయిన్పై సైనిక దాడులను పుతిన్ ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే అలాస్కా సమావేశం విజయవంతమైతే మరికొన్ని రోజుల్లోనే మరో సమావేశం ఏర్పాటు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తదుపరి సమావేశంలో తాను, పుతిన్ అలాగే యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కూడా పాల్గొంటామన్నారు. అంతే త్రైపాక్షిక సమావేశమన్నమాట. ఈ త్రైపాక్షిక సమావేశం తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధానికి శాశ్వతంగా ముగింపు కార్డు పడుతుందన్న ఆశాభావం ట్రంప్ వ్యక్తం చేశారు. కాగా యుక్రెయిన్లోని కొన్ని భూభాగాలను రష్యాకు స్వాధీనం చేయాలన్న పుతిన్ డిమాండ్ అలాస్కా సమావేశంలో చర్చకు రానుంది. దాదాపు ఈ డిమాండ్ చుట్టూనే శాంతి చర్చలు జరుగుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే యుక్రెయిన్ భూభాగాల అప్పగింత పీఠముడిలా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం యుక్రెయిన్లో ఉన్న కొన్ని భూభాగాలు వాస్తవానికి రష్యాకు చెందినవి అనేది పుతిన్ వాదన. ఇందుకు సంబంధించిన ఆధారాలను డొనాల్డ్ ట్రంప్ ముందు పుతిన్ పెట్టే అవకాశాలున్నాయి. అయితే తమ భూభాగాలను రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదని యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ అంటున్నారు. ఈ నేపథ్యంలో భూభాగాల అప్పగింత అంశంపై డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా యుక్రెయిన్ భూభాగాలను రష్యాకు అప్పగించడానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకరించకపోవచ్చని యూరోపియన్ యూనియన్ నాయకులు అంటున్నారు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్కు క్లారిటీ ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొన్నారు. అలాస్కా సమావేశానికి ముందుగా ఐరోపా దేశాధినేతలతో డొనాల్డ్ ట్రంప్ వర్చువల్ గా భేటీ అయ్యారు. ఈ భేటీలో వివాదాస్పద అంశాలపై, యుక్రెయిన్కు సంబంధించిన వాదనపై ట్రంప్ మహాశయుడికి యూరోపియన్ యూనియన్ నేతలు బ్రీఫింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ వర్చువల్ మీటింగ్లో యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుక్రెయిన్ ప్రయోజనాలకు విఘాతం కలిగే ఎటువంటి డిమాండ్ను అంగీకరించొద్దని డొనాల్డ్ ట్రంప్ను జెలెన్స్కీ కోరినట్టు సమాచారం. ఇదిలా ఉంటే రష్యా అధినేత పుతిన్ నిజాయితీపై జెలెన్స్కీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షరతుల పేరుతో పుతిన్ను మోసం చేసే అవకాశాలున్నాయని జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కిందటేడాది అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ప్రచార సమయంలోనే రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రస్తావన చేశారు డొనాల్డ్ ట్రంప్. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే కేవలం 24 గంటల్లోనే యుద్ధానికి ఎన్కార్ వేయిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ఇది ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు దాటింది. దీంతో ఎలాగైనా యుద్ధానికి ముగింపు పలికేలా చేయాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దానికోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. రియాద్లో శాంతి చర్చలు కూడా నిర్వహించారు. అయితే రియాద్లో జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. అయినప్పటికీ యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడానికి డొనాల్డ్ ట్రంప్ తమ కృషిని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి యుక్రెయిన్ వెనుక యూరోపియన్ యూనియన్ గట్టిగా నిలబడింది. యుక్రెయిన్ ప్రయోజనాల పరిరక్షణకు వకాల్తా తీసుకుని డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళింది. ఇదొక విశేషం. ఏదేమైనా అలాస్కా శాంతి చర్చలు ఫలించాలని అందరూ కోరుకుంటున్నారు.